పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతోందండి? మనం ధనుసు రాశి ఫలితాలు చూద్దాం. వీళ్ళకి మూల 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం, ఈ 9 పాదాలు కూడా మనకి ధనుసు రాశిలో ఉంటాయి. ప్లానెట్ యొక్క స్థితిని బట్టి కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి మేషరాశిలో 14వ తారీఖు నుంచి ఎంటర్ అవుతున్నారండి. బుధ శుక్రుడు వాళ్ళు మీనరాశిలోనే ఉంటారండి. ఫిబ్రవరి నుంచి జనవరి ఆల్మోస్ట్ వీళ్ళు మే ఎండ్ వరకు అక్కడే ఉంటారు. తర్వాత కుజుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో జూన్ 7th వరకు ఉంటే 2 నెలలు అక్కడే ఉంటారండి. కుజ స్తంభన అలాగా జరిగి ఈ యొక్క ప్లానెటరీ మూవ్మెంట్స్ ని కాంబినేషన్ బట్టి మనం ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉందో చూస్తే, ధనుసు రాశి వాళ్ళకి ఒక ఇంట్రెస్టింగ్ ఈ మంత్ అంతా చాలా బాగుందండి. ఓవరాల్గా చూసుకుంటే ఈ మంత్ అంతా చాలా బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళకి అప్పటిదాకా కనుక ఏదైనా ఒక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే, మనసులో ఆందోళనలు, చింతలు ఇలాంటివి ఏమైనా ఉంటే వాటి నుంచి విముక్తి వస్తుందండి. తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళకి ధన ప్రాప్తి, ధనం కూడా విశేషంగా వస్తుంది. అయితే ఒక విషయంలో కేర్ఫుల్గా ఉండాలండి. 8th హౌస్లో కుజుడు ఉండటం వల్ల కొంచెం ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డేంజర్స్ టు లైఫ్ అంటారు, మృత్యుం అంటారు అనమాట. అయితే 4th హౌస్లో శుక్రుడు ఉండటం వల్ల సుఖ సుహృతాభివృద్ధి అంటే ఫ్రెండ్స్ ద్వారా, తర్వాత పుత్రుల ద్వారా ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ఇది రాకుండా ఆగిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏముండవు, అలా అని చిన్న చిన్న పెద్ద పెద్ద ఆపర్చునిటీస్ కూడా ఏముండవు. ఒక నార్మల్గా తటస్థంగా సామాన్యంగా ఉండిపోయేది అని మనం చెప్పుకోవాలన్నమాట. మనం 5వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల వీళ్ళు 5th 11th హౌస్ నుంచి చూడటం వల్ల ధన ప్రవాహం వీళ్ళకి ఫస్ట్ బాగుంటుంది. రెండోది 5వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ఏమని చెప్తారంటే మనకి మహర్షులు ఏం చెప్తారంటే దేహలాస్యం మనస్తాపం సుహృత్వేషం ధనవ్యయం బుద్ధి చాంచల్యం ఆప్నోతి పంచమస్తే రవి ఆరు పంచమే రవి సంయుతి అని చెప్తారు. దీని మీనింగ్ ఏంటంటే 5వ ఇంటిని మనకి స్ట్రాటజీస్ చెప్తూ ఉంటుంది. అంటే భవిష్యత్తులో ఏం చేయాలి, ఎలా చేయాలి. 5వ ఇంటి మనకున్న ప్యాషన్స్, ఎమోషన్స్ కూడా చూపిస్తుంది. ఎక్కడ క్రూర గ్రహం ఉండటం వల్ల ఈ 2 డిస్టర్బ్ అయిపోతుంది. ఈ టైంలో వీళ్ళకి ఏం చెప్తారంటే బుద్ధి చాంచల్యం అంటే పెద్ద పెద్ద ప్లానింగ్ చేస్తే అంత మైండ్ వీళ్ళ దగ్గర ఉండదండి. ఆ తర్వాత ఏదో ప్లాన్ చేస్తారు, అది సరిగ్గా ఉండదు, మళ్ళీ నెక్స్ట్ ఇంకో ప్లాన్ మారుస్తూ ఉంటారు, ఇలా అటు ఇటు మారుస్తూ ఉంటారు అనమాట. స్ట్రాటజీస్ వర్కౌట్ అవ్వదు. అంతేకాకుండా వీళ్ళకి 5th హౌస్లో సూర్యుడు 5th హౌస్ని మనకి ఎమోషన్స్ కూడా చూపిస్తుంటాయి. లవ్, ప్యాషన్ వీటికి సంబంధించిన వాటిలో కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా 5th హౌస్లో మనకి ఎమోషన్స్ ఒక సైడ్ పాజిటివ్గా ఉంటుంది, ఒకటి నెగిటివ్గా కూడా ఉంటుందండి. పాజిటివ్ అంటే ఏంది, ఉదయాన్నే లెగటం, యోగా చేసుకోవటం, మెడిటేషన్ చేయటం, చాంటింగ్, ఇదంతా పాజిటివ్ సైడ్లో ఉంటుంది. ఇది నెగటివ్ సైడ్లో కూడా ఉంటుంది. అప్పుడేమవుతుంది, బయటికి వెళ్ళటం, బెట్టింగ్లు చేయటం, తర్వాత ఏమంటారు డ్రింకింగ్, ఆల్కహాలిక్ ఇవి తీసుకోవటం, లవ్, రొమాన్స్ ఇలా వెళ్ళిపోతారు. బికాజ్ ఎమోషన్స్ వన్ ఇస్ ద పాజిటివ్, వన్ ఇస్ ద నెగిటివ్ సైడ్. వీళ్ళకి నెగిటివ్ సైడ్లో ఎమోషన్స్ వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టూ మచ్ ఆల్కహాలిక్ తీసుకోవటం, లవ్ రొమాన్స్లో డిస్టర్బెన్స్ రావటం, తర్వాత బుద్ధి అటు ఇటు మారిపోవటం, రకరకాల ప్లాన్లు చేసే అవకాశం అంతా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత కుజుడు వీళ్ళకి 8th హౌస్లో ఉంటున్న ఒక 60% వీళ్ళకి మంచి చేస్తూ ఉన్నారు. ఏ విషయంలో మంచి చేస్తున్నారంటే ఫస్ట్ 3rd హౌస్లో చూడటం వల్ల ఏమవుతుందంటే ఇష్ట కార్య సిద్ధి, అనుకున్న పనులన్నీ చక్కగా అవుతూ ఉంటాయి. వస్త్రలాభం, ధనలాభం కూడా ఉంటుంది. 3rd హౌస్తో ఉండటం వల్ల సోదరులతో చక్కగా ఒక మంచి అన్యోన్యత కలిపేసి వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ వీళ్ళకి వస్తుంది. అంతేకాకుండా బంగారు వస్తువులు కొంటారు. వీళ్ళకి 11th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి వీళ్ళకి యత్న కార్య అనుకూలము, తర్వాత ఆరోగ్యం బాగుండే, సంతోషము, వస్త్ర లాభకృతి, ఈ 2 విషయాలు చక్కగా ఉంటుంది. ఏది చేసినా లాభప్రదంగా బాగుంటుంది. అయితే ఛాలెంజ్ ఎక్కడ ఉంటుందంటే 8th హౌస్లో ఉండటం వల్ల మనకేం చెప్తారంటే ప్రవాస కార్యస్థాని కసారోగ పీడనం అని చెప్తారు అనమాట. అంటే విపరీతంగా దగ్గు వస్తుందంటే వీళ్ళకి ఈ టైంలో. అంతేకాకుండా ప్రవాసం అంటే ఫారిన్ వెళ్ళాలనుకున్నా, వేరే చోటుకి వెళ్ళాలని బాగా కలిసి వస్తుంది. కార్యహాని సాతి, ఏదైనా కనుక పని చేస్తే ఆ కార్యంలో సరిగ్గా జరగకుండా ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కుజుడు వల్ల వీళ్ళకి సరిగ్గా ఈ ప్రాబ్లం అనమాట. అయితే మనం ఇప్పటిదాకా సూర్యుడు చెప్పుకున్నాం, మిక్స్డ్ రిజల్ట్ ఇచ్చారు. కుజుడు కూడా చూసుకున్నాం, మిక్స్డ్ రిజల్ట్ ఇచ్చారు. శుక్రుడు వీళ్ళకి 4వ ఇంట్లో ఉండటం వల్ల 100% బెనిఫిట్ చేస్తూ ఉన్నారు. ఏ విధంగా అంటే స్వబుద్ధి, బంధు సన్మానం, స్త్రీ సంభాషణ సంభ్రమ, పుత్రమిత్ర కళాత్రాది విద్యాగోష్ఠు సుఖే భృగు. సుఖే అంటే 4వ ఇంట్లో భృగుడు అంటే శుక్రుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే స్వబుద్ధి, వాళ్ళ యొక్క ఓన్ మైండ్
థాట్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి ఈ టైంలో. ఓకే. తర్వాత సన్మానం బంధువుల నుంచి బాగుంటుంది. అంతేకాకుండా సుఖం కంఫర్టబుల్గా ఉంటారు. అంతేకాకుండా వీళ్ళకి ఏం చెప్తారు, స్త్రీ సంభాషణ సంభ్రమం. ఎవరైతే జెంట్స్ ఉంటారో వాళ్ళకి స్త్రీలతో చక్కగా మాట్లాడతారు. అది Okay. సమ్ టైమ్స్ మన ఇంట్లో వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది బయట వాళ్ళు ఉండొచ్చు, ఎక్కడైనా కానీ అలా. మరి లేడీస్ అయితే జెంట్స్తో ఇద్దరు అది సపోర్టివ్గా సపోర్టివ్గా ఉంటారనమాట. అంతేకాకుండా ఈ టైంలో పుత్రుల ద్వారా, మిత్రుల ద్వారా, మన హస్బెండ్ ఆర్ స్పౌస్ ద్వారా మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు మాట్లాడటం, తర్వాత ఫ్యూచర్లో ఎలా వెళ్ళిపోవాలి వీటి గురించి తెలుసుకోవటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి శుక్రుడు బాగా యోగ్యతను ఇస్తారు. దీనితో పాటు 10th హౌస్ని కూడా చూడటం వల్ల ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా బాగుంటారు. ఓకే. సో మనం ఏ ప్రకారంగా చూసుకున్నా ఇంట్లో ప్రొఫెషనల్ శుక్రుడు యోగ్యతను ఇస్తూ ఉన్నాడు. కుజుని వల్ల కూడా చాలా యోగ్యతను ఉంది, కానీ రోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అప్పుల బాధ, స్థాన నాశనం, ఫారిన్ వెళ్ళటానికి ప్రమోట్ చేస్తూ ఉంటాడు. అగైన్ సూర్యుడు వచ్చేటప్పటికి ధన ప్రవాహాన్ని ఇస్తున్నారు. కొంచెం ఛాలెంజెస్ కూడా ఉంటాయి. ఈ ఛాలెంజెస్ కూడా స్ట్రాటజీస్ ఫ్రేమ్ చేయటం, తర్వాత వీళ్ళకున్న ఎమోషన్స్ ఆర్ హ్యాబిట్స్, అంత బ్యాడ్ హ్యాబిట్స్ డెవలప్ చేసుకోవటం, ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇవి తెలుసుకొని చక్కగా కొంచెం ఏమంటారు పేషెన్స్ అంటే అవేర్నెస్గా చేస్తే బాగుంటుంది. రైట్. మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉందండి? నక్షత్రాలు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఇందులో ఉంటాయండి. వీళ్ళకి పెద్ద ఎక్కువగా టెన్షన్స్ ఏమి లేవండి. మనం చూసుకుంటాం అనుకోండి, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ వాళ్ళకి నక్షత్రం వైజ్ ఈ మాసం అంతా వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది. సూపర్. ఒకటి. రెండోది, వీళ్ళకి ఏది చేసినా కానీ ధనలాభం ఉంటుంది. ఇంకేమండి బాగుంది. తర్వాత ఛాలెంజెస్ ఎక్కడ ఉన్నాయంటే అండి, కొన్నిసార్లు మిక్స్డ్గా ధనహీనత, పర్టికులర్గా ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే వీళ్ళకి బంధనము ఎవరికంటే మూలా నక్షత్రం వాళ్ళకి బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్ ఉంది. ఇది కూడా మిక్స్డ్గా ఉంది. ఒక రకంగా చూసుకుంటే వీళ్ళకి 70% అంతా పాజిటివ్గానే ఉంది. ఇంకా ఏమైనా కనుక వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితే పర్సనల్ లెవెల్లో రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది. మూల, పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంపార్టెంట్ పనులు ఏదైనా చేసుకునేటప్పుడు డెసిషన్స్ ప్రాపర్గా చేసుకోవాలి. వీళ్ళకి బుద్ధి నాశనం చూపిస్తుంది, అంటే వాళ్ళ ఓన్ బ్రెయిన్ వర్క్ చేయదు. ఈ టైంలో వేరే వాళ్ళతో హెల్ప్తో కనుక సజెషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం లేదంటే పురుష నాశనం అని చూపిస్తూ ఉంది. దీన్ని బట్టి ఏమవుతుంది, వాళ్ళ ఇంట్లో కానీ బంధువులు కానీ హెల్త్ బాగలేక దాని యొక్క ప్రభావం వీళ్ళ మీద పడే అవకాశం ఎక్కువగా ఉందండి. రైట్. మరి ఏమి పరిహారాలు సూచిస్తారండి వీరికి? వీళ్ళకి పరిహారాలు కేస్ టు కేస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఓవరాల్గా 70% బాగుంది. ఇంకా ఎవరికైనా వాళ్ళ ఇండివిజువల్ జాతకంలో దశలు, అంతర్దశలు అవి సరిగ్గా లేకపోవటం వల్ల అయితేనేమి వాళ్ళకి ఉన్న స్పెసిఫిక్ రీజన్ బట్టి చేసుకుంటే బాగుంటుంది. వీళ్ళకి జయము బాగుంది కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ కొంతమందికి ధనహీనత చూపిస్తుంది. వీళ్ళకి కనకదార స్తోత్రం చదువుకోవటం, శ్రీ సూక్తం చదువుకోవటం, ఇవి చేస్తే అంటే బాగుంటుంది. ఇంకా కొంతమందికి ఏమంటే గణపతి అధర శీర్షం అని ఒకటి ఉంటుందండి. ఇది వేద మంత్రం, చాలా పవర్ఫుల్, చాలా ఈజీగా ఉంటుంది, అందరూ వినే ఉంటారు. ఇది ప్రాపర్గా చాంట్ కనుక చేసుకోగలిగితే ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ పోతుంది. పర్టికులర్గా మనం కనుక చూసుకున్నాం అనుకోండి, కుజుని వల్ల శూన్య వల్ల మిక్స్డ్ రిజల్ట్ వస్తుంది అనమాట. ఇలాంటి ఉంటే పోయేసి చక్కగా విజయం కలుగుతుంది. ఇంకా ఏమైనా కనుక వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే వాళ్ళు కనకదార స్తోత్రంతో పాటు కుబేర పాశుపత హోమం చేసుకున్నా, లేదంటే ఎవరైనా ఇండియాలో చండీ హోమం చేసుకున్నా, రాజకీయ నాయకులు ఎవరైనా హైఫై పొజిషన్లో ఉన్న వాళ్ళు రాజశ్యామల హోమం చేయించుకున్నా కనుక ఇలాంటివి చేసుకుంటే చక్కగా ఉంటుందండి లైఫ్ అంతా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.